2020 జూలై 10 యోగిని ఏకాదశి చాలా పవర్ఫుల్. ఏ రాశివారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ఆచారాల ప్రకారం జపాలు, దానాలు వంటి వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్య వచ్చినా పండితులను సంప్రదిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి దోషాలను, వాటి పరిహారాలను చెబుతారు. అయితే గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితాలను ప్రస్తుత జన్మలో కర్మ ఫలితాలను అనుభవిస్తారు. అలాంటి దోషాలు తొలగిపోయేందుకు జీవితంలో పడే ఇబ్బందులు తొలగడానికి రాశి ప్రకారం కొన్ని వస్తువులు దానం చేయాలి. జ్యేష్ఠ మాసం కృష్ణపక్షలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఆ రోజున చేసే దానాలకు 88,000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఏకాదశి పూజ దానాలకు చాలా విశిష్టత ఉంది. మామూలు రోజుల్లో చేసిన దానాల కంటే ఆ రోజు చేసిన దానాలకు ఎక్కువ రెట్లు ఫలితం ఉంటుందని చెబుతారు. జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున మీ రాశికి అనుగుణంగా ఏ వస్తువును దానం చేయాలి, శ్రీమన్నారాయణుడి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తాయని కూడా పండితులు చెబుతున్నారు. ఏ రాశివారు ఏ దానం చేయాలి? మేషరాశి నెయ్యి, ఎరుపు రంగు వస్తువులు. వృషభ రాశి తామర పూలతో మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయడం, దేవాలయంలో దానం చేయడం శుభప్రదమని జ్యోతిష పండితులు చెబుతున్నారు. మిథున రాశి పచ్చపెసలు, రాగి లేదా మట్టి పాత్రలో నిండుగా నీటిని దానం చేయడం. కర్కాటక రాశి ఆకలితో ఉన్నవారికి పాయసం దానం చేయడం. సింహరాశి బెల్లాన్ని దానం చేయడం. కన్యా రాశి నిరుపేదలకు అన్నదానం చేయడం, ఆహార పదార్థాలను దానం చేయడం. తులారాశి తెల్ల నువ్వులతో చేసిన లడ్డూలు దానం చేయాలి. వృశ్చిక రాశి కుంకుమ పువ్వు, బ్రాహ్మణులకు ఎరుపు రంగుల వస్తువులను దానం చేయాలి. ధనురాశి బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి, మీ శక్తి మేరకు ఇవ్వాలి. మకర రాశి నల్ల నువ్వులతో చేసిన లడ్డూలను దానం చేయాలి. కుంభరాశి నల్ల నువ్వులు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేయాలి. మీనరాశి నల్ల నువ్వులు, ధాన్యాన్ని దానం చేయాలి. మరి దానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి: ఈ పవిత్రమైన ఏకాదశి రోజున దానం చేసేటప్పుడు మనసులో భక్తి ఉండాలి. మనం ఇచ్చే వస్తువు విలువ కంటే ఆ వస్తువును పొందే వ్యక్తికి అది ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం. దానం చేసిన తర్వాత ఫలితం ఆశిస్తాం. మనం చేసే దానం భగవంతుడికి చేరువ చేస్తుంది. ముఖ్యంగా మీ రాశికి చెప్పిన వస్తువులను ఆ రోజున దానం చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. యోగిని ఏకాదశి విశిష్టత. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా యోగిని ఏకాదశి రోజున చేసే స్నానం, దానం, జపతపాలు విశేష ఫలితాలను ఇస్తాయని భక్తుల విశ్వాసం. ఈసారి జూలై 10న ఉదయం 8:16 ప్రారంభమై జూలై 11 ఉదయం 5:22 వరకు ఏకాదశి తిథి ఉంది. అయితే సూర్యోదయం సమయంలో ఏ రోజు ఏకాదశి గడువు లేనందున ముందు రోజునే ఏకాదశి తిథిగా పరిగణిస్తారు. ఈ పవిత్ర సమయంలో భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ శుభప్రదమైన వేళ మన రాశికి అనుగుణంగా దాన ధర్మాలను చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి.